previous class any సార్ doubt? కెమిస్ట్రీ పేపర్ లో అవి పెట్టండి సార్, కెమిస్ట్రీ క్వశ్చన్లు అవి పెట్టండి సార్ గ్రూప్ లో. పెడతాను గ్రూప్ లో పెట్టకలేరా, నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మోడల్ పేపర్ చేద్దరు ఒకటి మోడల్ పేపర్స్. ఓకే చూడమ్మా, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు in previous class discuss about that saturated hydrocarbon and unsaturated hydrocarbon. Okay, in acyclic open reactors, so in the previous class organic classification, acyclic compound is over. Now I am going to cyclic compounds. Cyclic compounds. Cyclic compounds. Cyclic compounds. Cyclic compounds. What is meant by cyclic compounds? So closed chain of ring compounds. Closed chain like benzene or cyclohexene or cyclopropylene, cyclopropene, whatever it may be. Okay, the cyclic compounds classified into 12 types. ఈ చక్రీయ సమ్మేళనాలు అనేవి రెండు రకాలుగా మనము చెప్పగలుగుతున్నాం. ఒకటి ఏంటంటే హోమోసైక్లిక్. ఓకే, హోమోసైక్లిక్ మీన్స్ in the same carbon chain. Homocyclic, same carbon content unte, that is called homocyclic. This is called homocyclic. Homocyclic compounds. Homocyclic compounds. Homocyclic compounds. Another one is second one is
హలో హలో మా వినపడుతుందా? హలో చెప్పాడు సార్. హలో. ఇప్పటి వరకు మీ వాయిస్ వినిపించలేదు సార్. ఓకే ఓకే మ్యూట్ లో ఉండిపోయిందమ్మా. ఓకే ఓకే చూడండి ఇప్పుడు సార్ ఇది వరప్రసాద్ గారు దిష్టి పెడండి చూడు అక్కడ పెట్టిన మీ దగ్గర ఒకసారి తీసుకోండి. చూడండి అమ్మా, ఎస్టర్డే అప్పుడు ప్రీవియస్ క్లాస్ లో మనము యాక్చువల్లీ ఎసైక్లిక్ కాంపౌండ్ చెప్పుకున్నాం. ఓపెన్ స్ట్రక్చర్ ఇది అయిపోయాక ఐయుపాక్ 2 మార్క్స్ వస్తాయమ్మా. ఐయుపాక్ నేమ్స్ లో 2 మార్క్స్. హౌ టు గివ్ ద నేమ్స్ ఫర్ ద ఆర్గానిక్ కాంపౌండ్ అకార్డింగ్ టు ద ఐయుపాక్ రూల్. According to IUPAC rule, International Union Purely and Applied Chemistry. Okay, that rule, every organic compound to give the according to IUPAC name. Okay, some of the plants will given, some of the plants. Okay, even animals, they will promote the names given by Latin words. Even human beings also, even human beings have Greek words. Like man is the botanic scientific name is the Homo sapiensis. Okay, even a plant name is so. మనం చూసుకున్నట్టుగా అయితే ఇప్పుడు వరకు ఓపెన్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. కార్బన్ కంటెంట్ ఉన్న ఓపెన్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏంటంటే మనకి రింగ్ వలయాలతో కూడిన సమ్మేళనాలు సైక్లిక్ కాంపౌండ్. ఈ సైక్లిక్ కాంపౌండ్ హోమో సైక్లిక్. హోమో అంటే సేమ్ కార్బన్ కంటెంట్ ఉండాలి. ఇది కావాలి షేర్ చేస్తున్నారు. ఇది వైట్ బోర్డ్ షేర్ చేసి రాసుకోండి. రైస్ వచ్చా? ఓకే రైస్ వచ్చా? ఓకేనమ్మా. చూడండి ఇప్పుడు బోర్డు వైట్ బోర్డు మీద చూడండి. ఓకే, ఎలా అరేంజ్ అవుతుంది? అరేంజ్ చూడమ్మా సైక్లిక్ కాంపౌండ్స్. ఓకే మాస్టర్ రావట్లేదు. మాస్టర్ ఇది చూడు ఒకసారి. మాస్టర్ రాయట్లేదు. రాయు తీసేది ముద్దగా రాయాలా? ఇప్పుడు చెప్పండి ఏం రాయమంటారు? సైక్లిక్ ఉంటాయి. ఓకే చాలు చాలు. ఓకే ఓకే
Okay. Cyclic compounds. Okay, ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్ మనం చూసుకున్నట్టుగా అయితే ఎన్ని రకాల సైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి చెప్పండి? సైక్లిక్ అంటే ఏంటి? క్లోజ్డ్ కాంపౌండ్. క్లోజ్డ్ సైన్స్ లో చూడండమ్మా, దీంట్లో ఓమో మీకు ఏమీ లేదు. ఓమోసైక్లిక్ అండ్ హెట్రోసైక్లిక్. జస్ట్ మీకు ఇవి మనం తీసుకున్నట్టుగా అయితే ఓమోసైక్లిక్ అండ్ హెట్రోసైక్లిక్. వెరీ సింపుల్. ఓకే, ఓమోసైక్లిక్ సపోజ్ మనం తీసుకుంటే ఇది ఓమోసైక్లిక్. ఓకే, ఈజీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకున్నట్టుగా ఇది హెట్రోసైక్లిక్. చూడండి, ఓమోసైక్లిక్ అంటే ఏమీ లేదు, మనకి చుట్టూ కార్బన్ ఉండాలి. కార్బన్ లో ఒక రింగ్ గా ఫార్మ్ అవ్వాలంటే అట్లీస్ట్ సైక్లో, సపోజ్ చూడండి సైక్లో, దిస్ ఇస్ ద సైక్లోప్రోపేన్. is it ring form or open carbon, open structure or closed structure? Yes, closed structure. But all carbons in the circle, all carbons are same or different? Same. What is called homocyclic. Suppose చూడండి, this is same cyclopropane. Okay, propylene cyclopropane. Okay, in the ring in between N, what do you call? Heterocyclic. Ante it carbon, another one is nitrogen, both are different, that is called heterocyclic. Okay, malli ikkada chudandamma, ఈ హెట్రోసైకిల్ మనం చూసుకున్నట్టుగా అయితే మళ్ళీ 2 టైప్స్ అండి. ఒకటి వాటి ఎరామిటిక్. ఓకే, మనం చూసుకున్నట్టుగా అయితే హెట్రోసైక్లిక్ ఏంటి? నాన్ బెంజనాయిడ్. హెట్రోసైక్లిక్ లో నాన్ బెంజనాయిడ్. అక్కడ ఎట్టొచ్చు కదా. ఓకే, చూడండి, నాన్ బెంజనాయిడ్. ఓకే, నాన్ బెంజనాయిడ్. This is the benzenoid aromatic compounds. Okay, non-benzenoid, this is called non-aromatic. Okay, next దీన్ని మనం చూసుకున్నట్టుగా అయితే దీన్ని ఏమంటారు? aromatic compounds. ఓకే, ఇప్పుడు చూడండి, నాన్ బెంజనాయిడ్ కి నాన్ అరోమేటిక్ అరోమేటిక్ తేడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నెంబర్ 2. ఓకే, నాన్ అరోమేటిక్ మనం తీసుకున్నట్టయితే అకార్డింగ్ టు కెకుల్ సైంటిస్ట్, according to Kekulé scientist, they are divided into 2 types. One is 4n pi electrons, 4n+2 electron, 4n+2. This is the formula. Tell me anybody. 4n+2, 4n pi. What is the difference between 4n pi electrons or 4n+2 electron? According to the Kekulé rule says that, okay, there are 2 types of aromatic compound. One is the 4n pi electron system. Another one is the 4n+2 pi electron system. 4n+2 pi electron system. There are 2 types. Okay, for example, చూడమ్మా, ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే 4n pi electron system, 4n+2 pi electron system. Okay, both are according to the Kekulé rules. 4n pi electrons means non-benzenoid. Okay, non-aromatic compound like chodandamma. Okay, anybody tell me? Okay, for example చూడండమ్మా, చూడండి 4n pi. సపోజ్ మనం తీసుకున్నట్టుగా అయితే 4n+ చూడండి, చెప్పండి. Tell me anybody, how many electrons in this system? 4n pi. There, suppose n value is equal to 1.
Okay, n value system, how many electrons are there? 4 jar 1 in how many electrons? 4 pi electrons. How many electrons are here? 1 pi, another pi. Total electrons 4 electrons. It is non-aromatic. 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 It is also ORR, non-benzenoid structure. Non-benzenoid. Non-benzenoid. Benzenoid structure. Okay. Well, next మనం చూసుకున్నట్టుగా చూడండి 4n plus 2 electron. Suppose benzene. Okay. This is the benzene. All of you see clearly. This is the benzene. How many electrons? Tell me. N value substituted. N value substituted 1. How many electrons? 6 pi electrons. Okay. 3 pi bond. Each pi bond 2 electrons. How many electrons? 6 electrons. Okay. According to the Kekul rule. Okay. That rule is okay. That is rule is accepted. Of 4n plus 2 pi electrons. It is also called aromatic compound. These are aromatic compounds. Aromatic is very excellent cosmetic smells. Aromatics. Don't given any aliphatic compound. Don't given any smoke. Don't given any smell. Aliphatic compound. Okay. Aromatic compounds are to given smells compound. Okay. For example, tell me anybody. Okay. Next one. Next చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఇంకోటి వేస్తుంది చూడండి. యాంటీ అరోమేటిక్ అంటే ఏంటి? యాంటీ అరోమేటిక్. యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్. ఓకే. యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్. ఓకే. యాంటీ అరోమేటిక్ కాంపౌండ్స్. It is not aromatic. Aromatic means according to follow the 4n plus 2 system. That is called aromatic. Anti-aromatic means it is also already given in 4n pi system. This 4n system also anti-aromatic compound. For example, చూడండమ్మా, చూడండి ఇప్పుడు tropylium cation. Tell me anybody. Tropylium cation. చూడండి. Tropylium. చూడండి. మనం మీ కాంపౌండ్ చూసుకున్నట్టుగా అయితే మీరు చూసి ఉంటారు. ఓకే. సైక్లోహెప్టాట్రైఎనైల్. నీట్గా వేస్తున్నాం. నీట్గా రావాలి. అది కరెక్ట్ గా వస్తుంది అన్నాడు. చూడండి ఇక్కడ ప్లస్ చేయండి. చూడమ్మా. ఓకే. Cycloheptatriene cation. This is also called tropylium cation. Cyclohepta. Hepta means how many carbons? 1, 2, 3, 4, 5, 6, 7. Heptatriene.
Okay, it is also called chonde. How many pi electrons are there? nil. How many pi electrons? 6 pi pi electrons. Okay, it's one Six ring, and 6 pi electrons. But it is aromatic or non-aromatic? Aromatic. Aromatic and Aromatic. non-aromatic. Aromatic. Aromatic compound. But okay, it is benzenoid or non-benzenoid? It is aromatic, but it is benzenoid or non-benzenoid? Non. Yes, non-benzenoid. Non-benzenoid structure. Okay, this is called cycloheptatine. It is also called act as aromatic compounds according to the 4n+5 system. Next, very important. Next class is a very to give the names of IUPAC names. For example, everybody, some of the functional groups. It's required for some functional groups. First, OH alcohol. Alcohol suffix name is OLAL. Next, SH is thioalcohol. Mercaptan. It is also called mercaptan. Mercap. Okay. Next, COOH, carboxylic acid. All. The suffix name is OIC. voic. Suffix name voic. Next, aldehyde and ketone. Ain't it suffix name? Aldehyde, alal, ketone, one. Okay, these are the main functional groups. Next, ethers. These are the ethers. Next, amide, CONH2, amide. Okay, next, esters. Ester, this is the esters. These are the functional groups of organic compounds. Okay, next. So now everybody to keep your mind, don't forget. First, you have to how to give the name, general name and IUPAC name. Okay, the first IUPAC name, the International Congress Committee. Okay, our rationale in the IUS, International Union Chemistry. These both are used. IUPAC. Where is it? IUPAC. This corporation is at Geneva. ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. Geneva. IUP's full form ఏంటన్నా? International Union of Pure and Applied Chemistry. International. Okay. International Union of Union Pure and of Applied Chemistry. Union of Pure and Applied And Chemistry. Applied Chemistry. Okay. Very clear. This is the IUPAC name. Where is it? This organization? Geneva. Yeah. Next name. How to give the name? There are certain rules of IUPAC name to give an organic compound. Okay. Anybody tell first? Chonde. First prefix plus chonde. Prefix plus root prefix plus root word plus primary suffix plus secondary suffix. చూడండి. First, very clear all of you. What is primary suffix and secondary suffix? Primary suffix are cyclic compounds. Root word means primary suffix is cyclic compounds. Secondary suffix is functional group. Root word is carbon. Prefix is chain. Okay. First of all, to give children, all of you listen. Next, secondary. Suppose this is the chain. For example, CH3, CH2. Okay. CH2, CH. Okay. CH3. Okay. CH3,
తీసేస్తాం. Okay, CH3, okay, CH3. Next, చెప్పండి సార్. రాలేదనుకుంటా, నేను చెప్తాను. చూడండి, all of you listen, everyone. CH3 3 చూడండి, at least carbon attached to, okay, 2 hydrogen, that is called primary alcohol. Suppose in 1 hydrogen carbon at a secondary alcohol, this is called tertiary. This is primary. Next, one more carbon, for example, this is primary. Secondary is only 1 CH. ఇప్పుడు చూడండి, all of you, మనం ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే ఒక చైన్ వేస్తాం చూడండి. C. Okay, this is the linear chain. The carbon surrounding 4 valence of carbon. Suppose C. Okay, CH3. Next, CH3, H, CH2. Next, this is the CH3. So all of you listen. Okay, this is primary, 3 hydrogen. CH2 is secondary. Okay, 1 carbon having 1 hydrogen, tertiary. Okay, there is no hydrogen, it's called quaternary. Okay, so man, how to give the IUPAC name? First, everybody to given one name, general name and IUPAC name. How to give the IUPAC name? First rule is we have to select the highest carbon chain. First long chain we have to select. Okay, this is the one chain. Okay, first we have to select the long chain carbon. You have to select in the first rule of IUPAC name. Okay, tell me how many carbons are here in the first rule? Longest chain. First rule IUPAC, longest, you can choose longest carbon chain. Okay, very clear all of you? How many carbons are here? 6. How many? 6. Okay, 6. Okay, 6 carbons. So first we have to select longest chain. This is 6 carbons, for example. Okay, next rule. First we have to select longest chain. Next rule. Okay, in the next rule, C. చూడండి, some of the branches, carbon. Okay, carbon. Second rule, first we have to choose the longest chain. After that, okay, select the lowest number of carbon branches. Okay, lowest అంటే ఇప్పుడు చూడండి రా, ఫస్ట్ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 3 4 5 6. You have to give the names left to right, right to left. 1 2 3 4 5 6. Okay, first we have to select longest chain. చూడండమ్మా, 1 2 3 4 5 6 carbons. ఇట్రండి, 1 2 3 4 5. that's 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు చూడండి, బోత్ సైడ్ 6 ఉన్నాయి. నెక్స్ట్ బ్రాంచెస్కి వెళ్ళండి, ఇటు నుంచి లెఫ్ట్ టు రైట్ చూడండి, 2 + 3 + 4. ఓకే, నెక్స్ట్
5. Next it is 3 plus 4 plus 5. Okay, left to right. First you have to select left to right or right to left. 2 plus 3 plus and the 4, 9. Okay, this is the left to right. Left to కాదు కిందది ఇది రైట్ టు లెఫ్ట్ ఎంత 9 రైట్ టు 3 ఎంత వచ్చిందమ్మా 3 plus 2 plus 3 plus 4 రైట్ టు లెఫ్ట్ నెక్స్ట్ 3 plus 4 plus 7 plus 12 ఏంటి లెఫ్ట్ టు రైట్. Okay, which one is you have to select to give the name? Tell me anybody. First we have to choose the longest chain carbon chain. Okay, Right to left. left to right and right to left. Okay, selected. Next, second rule is you can select the lowest number of carbon. It means left to right or right to left. Right to Right to left. right to left is Left. lowest number. Okay, which position having occupied the carbon chain? In the second position and third position and fourth position. 2 plus 3 plus 4 is equal to 9. Okay, it is a 9. Next, left to right, 3 plus 4 plus 5, total 12. So left to right is the highest number. You don't, okay, it is wrong. Okay, don't select. Which one is you have to select? Right to left. 9 is the lowest number. Okay, wow, tell me that name, anybody? 2 comma 2, 3, 4 3, 4 trimethyl ఏంటి hexane tell me anybody. Hexane ఎందుకు why hexane ఎందుకు? All carbons are satisfied 8 chain and single carbon. bond. Okay, that is called N. Okay, this is the name only for hydrocarbons. Okay, suppose some other compound substitute of some functional groups. How to give the names of functional groups? First, okay, మన ఫంక్షనల్ గ్రూప్స్ ఇప్పుడు మనం చూసుకుంటే మళ్ళీ చైన్ చూడండి. బిగ్గెస్ట్ చైన్ ఇప్పుడు ఇస్తాను, చెప్పండి అందరూ కూడా. సెలెక్ట్ చేయండి ఇది. Okay, how to give the name? Tell me first name, Dirki. How can you give the name? Anybody tell? All of you, all are saturated. Down to up. First you have to choose longest chain carbon. 1, first left to right. 3, 9. 4, 5, 6, 7, 8. Okay. Next, right to left. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Which position? Okay. Which position is the branch is 6th position. Left to right, 3rd position. Okay. First you have to priorities IUPAC rule. You have to select longest. 6. Go to down. 8, 9. Okay. How can you give the name? Tell me anybody. First you have to choose longest content carbon chain. Ela long ayindi cheppandi. Left to right చూడండి, left to right, left to down, go down. Okay, ఎన్ని వచ్చాయి? 9 వచ్చాయి. కొన్ని రైట్ టు లెఫ్ట్ చూడండి ఒకసారి. రైట్ టు లెఫ్ట్ ఏం ఇస్తాను? 1 2 3 కదా. 4 5 చూడండి 5. ఇప్పుడు చూసుకున్నామా, మనం ఎడమ నుంచి కుడి వైపుకి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి 1 నుంచి 8 వరకు ఉన్నాయి. మళ్ళీ ఎడమ నుంచి కుడివైపు నుంచి ఎడమ వైపు వచ్చేటప్పుడు మనకి 8 వచ్చాయి. నెక్స్ట్ చూడండి ఒక బ్రాంచ్ ఉంది, లాంగెస్ట్ చైన్ బ్రాంచ్, సబ్ బ్రాంచ్ మరి చూసుకోండి. ఇక్కడ నుంచి మనం 1 2 3 4 5 6 7 8 9 8 9. ఓకే, ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలి చెప్పండి అమ్మా. ఎనీబడి
How to select? Okay, how to give the names? You have to choose the longest carbon chain or shortest carbon chain.